నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం కాలేజ్ ఆఫ్ శిల్పా డిఎట్ పాలకొల్లు కలగంపూడి. లాస్యా చెప్పు నితిన్. నేను ఇంతకు ముందే లోపలికి వస్తుంటే గేట్ దగ్గర మీ సీనియర్స్ కోసం ఒక అబ్బాయి ఒక నిజం చెప్పాడు, అది నిజమేనా? బాబోయ్, ఇప్పుడు నిజం అంటే ఏదో చెడుగా చెప్తాడు. కాదు కాదు, నిజం కాదు. కాదు కదా? కాదు. ఎస్ నో, నాకు తెలుసు కదా. అడెవడు గేట్ దగ్గర వస్తుంటుంటే భయ్యా భయ్య ఒక నిమిషం ఆగు భయ్యా, ఏంటి భయ్యా అని అడిగాను. సీనియర్స్ చాలా మంచోళ్ళు భయ్యా అన్నారు. నువ్వే చెప్పేసావు నో అని. సో మీ సీనియర్స్ మంచోళ్ళు కాదని నువ్వే ఒప్పేసుకున్నా. ఓర్ని ఇలా దెబ్బేశాడే, కాలుకేస్తే మెడకేస్తాడు, మెడకేస్తే కాలుకేస్తాడు. అయినా మీ వాళ్ళు సీనియర్స్ తోపులు అంటారు. ఏముంది మీ తోపులు? టైటిల్ గెలుస్తారు, విన్ అవుతారు, అలాంటి వాళ్ళని తోపులు అంటారు. ఆ తోపులు ఎవరు? మా సీనియర్స్. సో ఎవరు తోపులో ఏంటో మనం కూడా చూద్దాం. జూనియర్స్ రెడీయా? అసలు ఎనర్జీనే లేదు మీ వాళ్ళకి. ఎనర్జీ అంటే మా సీనియర్స్ ఇక్కడ చూసావా? ఎనర్జీ లెవెల్ అనేది తాగే డ్రింక్ లో ఉండదమ్మా, వేసే స్టెప్ లో ఉంటది. చూస్తావా? మీ వాళ్ళు స్టెప్ వేస్తారేమో, మా వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తారు, దాన్నే డాన్స్ అంటారు మా వాళ్ళు. ఏది జాతరలు వేస్తారు, ఇదే కదా జాతరలు వేసే చెప్పు. అయ్యాను మీ వాళ్ళు వేసేది. ఎవరు బాగా వేస్తారు ఇప్పుడు జాతరలో డాన్స్? అసలు డాన్స్ స్టార్ట్ అయ్యేదే జాతర దగ్గర నుంచి. చెప్పండి రా జూనియర్స్. సో ఇక్కడ ఎవరు తోపులో తెలుసుకోవాలంటే ఇంకా స్టార్ట్ చేయాల్సిందే. రెడీయా జూనియర్స్? సో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. చివర ఉంటాదో టీ కొట్టు, ఆడనేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్, అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు. మా కాలనీ కావేరి తోటి సైలెంట్, కానీ కళ్ళల్లోన కాజల్ తోటు ఎట్టు. ఆషాఢం సెన్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. Baby middle class అబ్బాయిలో, baby middle class అబ్బాయిలో, baby middle class అబ్బాయిలో. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసు సీనియర్స్ డాన్స్ అంటే ఇది, ఇలా చేయాలి. చూసావా ఎంత కోఆర్డినేషన్, ఏంటి ఆ కథే వేరబ్బా. ఇప్పుడు చూసావు కదా, ఇప్పుడు మా వాళ్ళు డాన్స్ చూద్దరు కానీ. ఓకేనా? ఏంటి జాతర డాన్స్ చూడాలా ఇప్పుడు? చూడాలంటావా? మా వాళ్ళు మీకన్నా మాస్ డాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. చివర ఉంటాదో టీ కొట్టు, ఆడమేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్, అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు. మా కాలనీ కావేరి తోటి సైలెంట్, కానీ కళ్ళల్లోన కాజల్ తోటు ఎట్టు. ఆషాఢం సెన్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. Baby middle class అబ్బాయిలో, baby middle class అబ్బాయిలో, baby middle class అబ్బాయిలో. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసు
సూపర్ అసలు నైస్. అద్దరు కూడా సార్ చూసావా మీ ఓల్డ్ డాన్స్ అన్నా అసలు జుజ్జుబి అయిపోయింది మా ఓల్డ్ ముందు. అదిగో అక్కడ ఎవరో ఓ వేసుకోండిరా ప్లీజ్ రా అని అడుక్కుంటున్నాడు. మా వాళ్ళ డాన్స్ అంత అద్భుతంగా ఉందని చెప్పి ఓ వేసుకుంటారా మళ్ళీ. అదిగో ఆ చెక్ షర్ట్ అబ్బాయికి మంచినీళ్ళు ఇచ్చారా తాగేవా నాన్న? అసలు ఇక్కడికి వచ్చి ఒక ఫ్లోర్ మూమెంట్ లాగా స్వీప్ మూమెంట్ చేశాడు, తర్వాత లాగాడు, లాగి అలిసిపోయి అబ్బా ఒక కోఆర్డినేషన్ లేదు, టీం వర్క్ లేదు, నాన్ సింక్ ఫెలోస్ అబ్బా వీళ్ళంతా. అరే అంత మందిలో నిన్నే స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసిందంటే చూసుకో, వెళ్ళేటప్పుడు నెంబర్ అడుగుద్దేమో. అవును నెంబర్ అడిగి చెప్తాను ఇంకెప్పుడు డాన్స్ చేయకనా, చుట్టుపక్కల జనాలు అందరూ పారిపోతారు, హెల్త్ ప్రాబ్లమ్స్. ఫైనల్ రిజల్ట్ లో తెలుస్తుందమ్మా ఎవరు తోపు డాన్సర్లు అన్నది, అంతేనా కదా జూనియర్స్? అయినా దేవుడా ఇంత మంచి అందాన్ని ఇచ్చావు మా సీనియర్స్ కి, కాపాడు ఇలాంటి దిష్టి బొమ్మలతో దిష్టి తగిలకుండా చూసుకో దేవుడా ప్లీజ్. అంత పెద్ద జోక్ అయితే నవ్వరండి, కితకితలు పెట్టుకోండి. జూనియర్స్ జీనియర్స్ అబ్బా తెలీదా? సో ఇక్కడ అందగత్తెలు ఎవరో తెలియాలంటే ఇంకా స్టార్ట్ చేయాల్సిందే. అందగత్తెలు మాత్రమే సరిపోరు, హ్యాండ్సమ్ బాయ్స్ కూడా కావాలి కదా సీనియర్? హ్యాండ్సమ్ బాయ్స్ అంట ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి ఒకసారి. మా దాంట్లో అయితే అందరూ వాళ్ళే. చెక్ చేయాల్సిన అవసరం మాకు లేదు, అందరూ వాళ్ళే. సో ఎవరు అందగత్తెలు ఎవరు హ్యాండ్సమ్ బాయ్స్ తెలియాలంటే లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. మా వాళ్ళు రెడీగా ఉన్నారు, డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మా వాళ్ళు ఎరగొట్టారు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎరగొట్టారో మడత పెట్టారో అది మేము చెప్పాలి లాస్ట్ లో. ఇక్కడ మా జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఏం డార్లింగ్స్? అయినా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ధైర్యంగా వచ్చి చేసింది ఎనర్జెటిక్ గా మేమే కాబట్టి ఈ ర్యాంప్ వాక్ లో కూడా మేమే చేస్తాం. ఓకేనా సీనియర్స్? సో మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. చలో పని చూసుకో, పడి ఎంతైనా ట్రై చేసుకో, నే కొనకను కాసుకో. హలో హలో డోంట్ బాస్కో, చలో పని చూసుకో, నా అందరూ రాసేసుకో. గెలాక్సీ లకి ఊరు క్యాప్స్ వేసుకో, మంచి సహారా డెజర్ట్ మధ్యలో డ్రాప్స్ పెంచుకో, మంచి కింజాల్ గారి ఇంట్లో న్యూస్ పిక్స్ తీయవచ్చు, హెయిట్ చంపుదారిని వీసాలడగొచ్చు, తెలిసిని ముందే చెప్పచ్చు. క్వశ్చన్ హైదరాబాద్కి షిఫ్ట్ చెయ్యవచ్చు, గీతకు దొరకదు స్విచ్, వెయ్య మాట స్కెచ్. చలో పని చూసుకో, పడి ఎంతైనా ట్రై చేసుకో, నే కొరకను కాసుకో. వావ్ సీనియర్స్ వండర్ఫుల్ ర్యాంప్ వాక్. చూసావా ఎలా చేశారు మా వాళ్ళు? చేశారా? వండర్ఫుల్ గా చేశారు. అరే పడుకున్నారు దెబ్బ మోర్చిపోయారు మా వాళ్ళు. ఎందుకు ఒక్కొక్కరు స్టిల్స్ ఇచ్చారు, పోజులు ఇచ్చారు, అసలు ఏమన్నా చేశారా? చూసాను. ఒకలేమో నువ్వు చూడలేదు, ఇందాకే మూర్చిపోయావు. నువ్వు ఎలా చూసావు? అన్ని అబద్ధాలే. మెలకుగా ఉన్నాను. అలా మీ వాళ్ళు చేస్తారు, చూసుకో ఇప్పుడు వస్తారు కదా. అయినా మా వాళ్ళు సూపర్ చేశారా? అంతే వాళ్ళ సెల్ఫ్ డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి కానీ మన అందగత్తెలు సౌసులు మనం చూపించడానికి మనం రెడీ అయిపోదాం. ఓకే రెడీయా? ఓకే మా జూనియర్స్ రెడీగా ఉన్నారు వాళ్ళ సొగసులు చూపించడానికి. ఓకే స్టార్ట్ మ్యూజిక్. Titanic జంటగా
అసలు ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ పీక్స్. బ్లాక్ షర్ట్ అబ్బాయి అయితే చలికి చేతులు దాపెట్టుకొని వచ్చాడు. కాదు, ఇంకా ఆ చెక్ షర్ట్ అబ్బాయి అయితే ఫస్ట్ లో సింగిల్ గా వచ్చినప్పుడేమో కర్చీఫ్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ పేరింగ్ వచ్చినప్పుడు కర్చీఫ్ తీసేసి రాలిపోయే పువ్వు అన్నట్టు ఎందుకలా? పింక్ డ్రెస్, ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఇక్కడికి వచ్చి అడ్వర్టైజ్మెంట్ నడుము నొప్పి. ఎందుకు నడుము నొప్పి ఆ అమ్మాయికి ఏమన్నా? ఇప్పుడు నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నువ్వు పర్టికులర్ గా మా వాళ్ళని చూసారంటే ఖచ్చితంగా మీరు కుళ్ళుకున్నారు, అందుకే అంత పర్టికులర్ గా మా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. మా వాళ్ళు అందాల ముందు మీరు ఎవరిని అడిగినా చెప్తారు సీనియర్స్ చేసిన వాటికి కాంప్లిమెంట్స్ ఇస్తారు, మీకు కామెంట్స్ క్రిటిసిజమే వస్తుంది కదా సీనియర్స్. ఎవరికి కాంప్లిమెంట్స్ వచ్చాయో ఎవరికి కామెంట్స్ వచ్చాయో తెలియాలంటే స్కోర్స్ చూడాలి. yes scores please. జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. జూనియర్స్, మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? మా వాళ్ళ ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? సో ఇప్పుడు దాకా ఒక సోసోగా జరిగిపోయింది. ఇప్పుడు ఆడబోయే ఆటకి అస్సలు సిసలైన మగవాళ్ళు కావాలి. సో నువ్వు ఎంచుకొని మరీ లెక్క పెట్టుకొని పంపించు. మీ వాళ్ళు మినిమం గానే ఉన్నారు, మా వాళ్ళు మాక్సిమం. ఇక్కడ సీనియర్ బాయ్స్ కేకా పులులు. లాస్యా ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ ఆట ఆడాలంటే మా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతలు కూడా మేమే అయ్యి ఉండాలి. మీ అంత ఎత్తు మీ అంత బరువు మేము లేము, మాకు కొంచెం కటౌట్లు ఎక్కువే ఉన్నాయి కదా సీనియర్స్. ఎవరెంత తోపులో ఇప్పుడు నెక్స్ట్ ఆడబోయే గేమ్ చూస్తే తెలిసిపోద్ది. ఓకేనా? సో మరి ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దామా జూనియర్స్? మరి మనం కూడా స్టార్ట్ చేద్దామా సీనియర్స్? సో లెట్స్ స్టార్ట్. సరేనడు. ఓకే, ఈ రోజు సరైనోడు గేమ్ లో మనం ఆడబోతున్నాం రచ్చ రంబోలా. సో రచ్చ రంబోలా గేమ్ మనం ఆడాలి అంటే మనకి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దామా? పిలిచేద్దాం. ఓకే, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో ఈ రోజు సరైనోడు గేమ్ లో మనం ఆడబోతున్నాం రచ్చ రంబోలా. సో రచ్చ రంబోలా గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసినాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ గా చూపించుతాను. ఓకేనా? ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ మీ వాళ్ళని తీసుకెళ్ళమంటావా లేకపోతే మా వాళ్ళని తీసుకెళ్ళమంటావా? మా వాళ్ళే బెటర్ కదా, మా వాళ్ళని తీసుకెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆదిలోనే ఉన్నారు కదా, ప్లీజ్ కమాన్. ఓకే సీనియర్స్, ఫస్ట్ మీరు ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నారు కదా, మీ ఇద్దరు 2 పర్సన్స్ చేతుల మీద ఇంకో 3rd పర్సన్. సో ఇలా వెట్టుగోలుగా ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నా దగ్గర ఒక బ్లైండ్ ఫోల్డ్ ఉంది. ఈ బ్లైండ్ ఫోల్డ్ తన కళ్ళకి కట్టడం జరుగుతుంది. ఇలా బ్లైండ్ ఫోల్డ్ కట్టిన వ్యక్తి ఏంటంటే తనకి కింద ఉన్నటువంటి బాల్స్ ఉండొచ్చు అండ్ వాటర్ బెలూన్స్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్, ఐ మీన్ ఎనీథింగ్ ఏమైనా ఉండొచ్చు. సో అందులోంచి ఒక దాన్ని పిక్ చేసి సో ఆ టబ్లోకి ఎగ్జాక్ట్గా వేయాలి. సో అలా ఎవరైతే మేము ఇచ్చిన టైం లిమిట్లో ఎక్కువ బాల్స్ని, ఐ మీన్ ఎక్కువ ప్రాపర్టీస్ని ఇక్కడ ఉన్నటువంటి కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మా సీనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి, బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి, యమహా యేసుకొచ్చే యాది రెడ్డి, బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి, స్టాండ్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక అంకరాళ్ళు ఎట్టా సచ్చేది రా పెద్ది రెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి కుర్రోడిట రెచ్చిపోతే ఎట్టా గంట, రెడ్డి గారి కుర్రోడిట రెచ్చిపోతే ఎట్టా గంట. బుల్లెట్ ఆహ బుల్లెట్, అరే బుల్ 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 బుల్లెట్, బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాతూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. టైమ్ అప్. మా జూనియర్స్ అయితే పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో.
1 టైమ్ అప్. సో రచ్చరంబోలో గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నా. మరి స్కోర్స్ చూసేద్దాం నితిన్. ఓకే మరి స్కోర్స్ చూసేద్దాం. స్కోర్స్ ప్లీజ్. ఓకే సరైనోళ్ళలో రచ్చరంబోలో గేమ్ గెలిచింది మా జూనియర్. మా వాళ్ళు మీ వాళ్ళకంటే ఒకే ఒక బాల్ తక్కువ వేశారు అంతే. ఇప్పుడు ఎంత పెద్ద గెలిపోయినా స్టార్ట్ అయ్యేది ఒక్క అడుగుతోటే. ఇంకా ఎక్స్ట్రా చేస్తే మీ తోకలు కత్తిరించాల్సి వస్తుంది. ఓకేనా? తోకలు ఉన్నది మీ జూనియర్స్ కి. అయినా మా వాళ్ళు చాలా చక్కగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. థ్యాంక్ యూ. మీరు బీభత్సంగా ఆడారు జూనియర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇప్పుడు అర్థమైందా జూనియర్స్ లో సరైన వాళ్ళు అంటే? సరైన వాళ్ళు బాయ్స్ దమ్ము కాబట్టి విన్ అయ్యారు. ఏమి వాళ్ళకి లేదా దమ్ము? దమ్ము ఉంది. ఎక్కడ? నిజం చెప్పడంలో, నిజాయితీగా ఉండడంలో, డేర్ చేయడంలో కదా సీనియర్. ఇదే మాటలు ఇంతకు ముందు రౌండ్ లో కూడా ఎలాగ చెప్పా. అసలు డేరింగ్ అయినా ఫైరింగ్ అయినా మా జూనియర్స్ దే పై చెయ్యి. ఇదే ఫైరింగ్ లో చెప్తాను. మమ్మల్ని టచ్ చేస్తే ఇంకొకసారి మొత్తం మోగిపోద్ది మీకు. టచ్ చేయడం అని తోసేస్తాం కదా. ఎలా నువ్వు టచ్ చేయమంటది మా జూనియర్స్ నన్ను కదా. అవకాశం దొరికింది కదా ముట్టేసుకోవడమే. అమ్మా నేను ముట్టలేదు, తోసారు నిన్ను. సరేనా? నీకు అంత సీన్ లేదులే కానీ. ముట్టలేదు, తోసావా? ఇప్పుడు నువ్వేం చేసావు? ఇప్పుడు నాకు అవకాశం దొరికిందని కాదు, చూపించాలని. అర్థమైంది. సందట్లో సడేమి అంటే ఇదే మరి. అవును. పంచాయతీలని నాకు అక్కర్లేదు. మాల్ రెడీగా ఉన్నారు ట్రూత్ ఆర్ డేర్ ఆడడానికి. సో రెడీగా ఉన్నారా సీనియర్స్? మా జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. మమ్మల్ని టచ్ చేస్తే ఏమవుద్దో చూపించడానికి రెడీగా జూనియర్. సో లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. సో టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. మరి పిలిచేద్దామా నితిన్? ఓకే మరి పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో టచ్ చేసి చూడ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి రెడీనా సీనియర్స్? రెడీ. ఇంతకు ముందు ప్రీవియస్ గేమ్ లో మేము గెలిచాం కాబట్టి ఇప్పుడు అధికారం మాది, టర్న్ నాది. సరే అయితే తీసుకో. ఇందులో ఎవరిని సెలెక్ట్ చేద్దాం? బాగా మురిసిపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఓకే సతీష్, నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, పెళ్ళైన కొత్తలో సిగ్గుపడతారంట, తెలుసా నీకు? తెలుసా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక ఘట్టం ఉంటుంది కదా, ఆ ఘట్టంలో పెళ్లి కూతురు ఎటువంటి గెటప్ ఉంటుందో నువ్వు అటువంటి గెటప్ తో ఇక్కడికి వచ్చి మమ్మల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి. కొంచెం లేట్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ కి పక్కా. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. సో ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే వైట్ డ్రెస్ వచ్చేయమ్మా. సో నీలిమా, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, వాన పడితే నీకేం చేయాలనిపిస్తుంది? వేడివేడిగా బజ్జీలు అలాగే మిరపకాయ బజ్జీలు అమ్ముకోవాలనిపిస్తుంది. ఎందుకంటే బాగా సంపాదించుకోవచ్చు కదా. ఎవరికైనా వానలో వేడివేడి బజ్జీలు తినాలనిపిస్తుంది, ఇవిడ అమ్ముకోవాలనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు తినడానికి ఉన్నంతసేపు మేము అమ్మడానికే ఉంటాం. నువ్వు అలా వేసుకుంటూ బజ్జీలు వ్యాపారం పెట్టుకో. సో ఈలోపు ఇంకొకరిని పిలిచేద్దాం. నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, వాన పడితే నీకేం చేయాలనిపిస్తుంది? తడవాలనిపిస్తుంది. వాన పడితే తడవాలనిపిస్తుంది, సినిమాకి వెళ్తే సినిమా చూడాలనిపిస్తుంది కాదు. వాన వస్తే వానలో తడాలని అనిపిస్తుంది, సినిమాకి వెళ్తే సినిమా చూడాలనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. వాడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? వాన పడితే నీకేం చేయాలనిపిస్తుంది? పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఏం చేస్తావు గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉంటే? ఏం చేయాలో చేస్తాను. మా వాడు పెట్ట కొంచెం కూతగానం. సో ఈ చెకోడి బ్యాచ్ తో మనకు అక్కర్లేదు, ఇంకొకరిని పిలుద్దాం. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, వాన పడితే నీకేం చేయాలనిపిస్తుంది? ఆపేయాలనిపిస్తుంది. ఏం ఆపుతావు? వర్షాన్ని. ఐ హేట్ వాటర్. యు హేట్ వాటర్. సో ఆగు నాకు డౌట్ వస్తుంది. స్నానం చేస్తావా లేదా? నెలకు ఒకసారి చేస్తాను, అది కూడా మమ్మీ బతుకులాడితేనే. అమ్మా దేవుడా, మీ చిల్లర బ్యాచ్ తో నాకు అనవసరము. నాకు ఈ ఆన్సర్లు ఈ ట్రూత్ లు అసలు చిల్లరగా ఉన్నాయి. సో మేము వాకౌట్ చేస్తాం. నోట్ల బ్యాచ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు టర్న్ నాదనమాట. ఇందులో ఎవరిని సెలెక్ట్ చేద్దాం?
ఓకే దివ్య, నీకు వచ్చిన ట్రూత్ ఏంటంటే పూర్వ జన్మల మీద జాతకాల మీద నీకేమైనా ఒక ఐడియా ఉందా? ఉందా? నీకైతే కరెక్ట్ క్వశ్చన్ అడగాలి నేను. నువ్వు పోయిన జన్మలో ఎవరు అయి ఉంటావు అని అనుకుంటున్నావు? నాకు తెలిసి నేను రాణి అయి ఉంటాను. నా రాజ్యం పేరు దివ్య రాజ్యం. మీకు తెలుసా బాహుబలి మూవీలో బల్లాల దేవుల వైఫ్ నేనే. యప్పా, సినిమాలో నాకు కనబడలేదు. నేనే చెప్పాను ఎవరికి చెప్పొద్దని, ఎందుకంటే నాకు పెద్దగా నచ్చవు అటువంటివి. సరే, ఇప్పుడు ఇంకొకళ్ళు పిలుద్దాం, వాళ్ళ ఎటువంటి ఆన్సర్ చెప్తారో చూద్దాం. నువ్వు పోయిన జన్మలో ఏమై ఉంటావో నీకు తెలుసా? పోయిన జన్మలో నేను ఏ పిచ్చుకో రామచిలుకో అయి ఉంటాను. నీ దగ్గర కిందటి జన్మలో జాంకే దొబ్బేసింది ఎవరో తెలుసా? నిధినే. గుమ్మడికాయలు దొంగరంటే భుజాలు తడుకున్నారంటే తెలుసా అంట, ఇదిగో అంట. ట్రూత్ చెప్పమంటే అన్ని అబద్ధాలు చెప్తాను. ఎలా అతను నేను ఇంకొక పిలుస్తాను. కిందటి జన్మలో నువ్వేమై ఉంటావో తెలుసా నీకు? కిందటి జన్మలో నేను గాడిదనై ఉంటాను. ఎందుకని అనిపించింది నీకు గాడిదని? గడ్డిని చూసిన ప్రతిసారి తినాలనిపిస్తుంది. మీ ఓన్లీ ట్రూతులు చెప్పమంటే ఒకళ్ళేమో గాడిద అంటున్నారు, ఒకళ్ళేమో తేగ అంటున్నారు, నువ్వేమో చెలగా అంటుంది. నిజాలు చెప్పమన్నావు కాబట్టి నిజంలా ఉందా? హలో, ఇంకొకరిని అడుగు, వాళ్ళు ఇంకా సూపర్ ఆన్సర్ చెప్తారు. అడుగు. ఆడేం చెప్తాడు? సో నీకు ట్రూత్ ఏంటంటే నువ్వు కిందటి జన్మలో ఏమై ఉంటావో తెలుసా? మంచి బ్యాట్స్మెన్ అయి ఉంటాను. అప్పుడు బ్యాట్స్మెన్ అయి ఉంటావు కదా, పగలే చేస్తావా నైట్ కూడా చేస్తావా? అరే నేనేం అడిగాను? బ్యాటింగ్ పగలే ఆడతావా నైట్ కూడా ఆడతావా అని అడుగుతాను. ఓన్లీ బ్యాట్స్మెన్ అన్నావు కదా. పగల నైట్ సంగతి మనకి ఎందుకు గానీ మన స్ట్రాటజీ మాత్రం. క్రికెట్ లో ద్రావిడ్ ఆడతాడు సేమ్ అలాగే కదా. సో ఈ సీనియర్స్ నిజానికి పరాకాష్లో ఉన్నారు. ఇంకా వీళ్ళ ఆన్సర్లు నాకు వినే మూడ్ లేదు. వినే కొద్దీ వాంతి వచ్చేటట్టుంది. వెళ్ళిపోండి అమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. సో నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా అంటే ధగధగా మెరిసిపోతుంది ఆరెంజ్ డ్రెస్ వచ్చేమో. ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఏ కాంపిటీషన్ లో విన్ అయ్యి గిఫ్ట్ గెలుచుకున్నావు? మొన్ననే మా ఫ్రెండ్స్ నేను కాంపిటీషన్ పెట్టుకున్నాం. ఏంటంటే ఒక నెలలో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని చేంజ్ చేస్తారనేది. అందులో నేనే ఫస్ట్ వచ్చానమాట. నాకే గిఫ్ట్ వచ్చింది. ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టుకుంటారు మీ జూనియర్స్? నీకు తెలీదా? నువ్వు ట్రెండ్ అసలు ట్రెండ్ ఫాలో అవట్లేదు. మేము ట్రెండ్ సెట్ చేస్తాం. ఎంతమందిని చేంజ్ చేసావు బాయ్ ఫ్రెండ్స్ ని? అది మాటల్లో చెప్పలేను నేనైతే. లెక్కలేదా? లెక్కలేదు. మీకు వెన్నతో పెట్టిన విద్య కదా ఇవన్నీ. నెయ్యితో కూడా పెట్టారు. నువ్వు ఇంత చెత్త కాంపిటీషన్ లో విన్ అయ్యావు. సో ఇంకొకరిని పిలుద్దాం, వాళ్ళు ఇంకే కాంపిటీషన్ లో విన్ అవుతారో. సో ఆ ఎల్లో షర్ట్. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఏ కాంపిటీషన్ లో విన్ అయ్యి గిఫ్ట్ గెలుచుకున్నావు? ఎవడెక్కువ బీర్లు దాతారని కాంపిటీషన్ లో విన్ అయ్యి గెలిచేసుకున్నావు. వెళ్తూనే ఉంటది వైన్ షాప్ కి. అర్థమైంది, మీ జూనియర్స్ ఇలా ఉన్నారు. వి ఆర్ ట్యాక్స్ పేయర్స్ యు నో. మా హెల్త్ పాడు చేసుకుని డైలీ మేము కష్టపడి సొసైటీని బాగు చేస్తున్నాం తెలుసా నీకు? మన హెల్తే మనం చూసుకొని పక్కోళ్ళ హెల్త్ పక్కోళ్ళని ఏం బాగుపరుస్తారు మీరు? మీ పిచ్చి మాటలు. వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి. అవును లాస్య, ఇందాకే ఒకడికి డేర్ ఇచ్చాను సతీష్ అనేవాడికి. ఇలా వచ్చాడా అటు నుంచి అటే వెళ్ళిపోయాడా? మంచిగా రెడీ అయి రావాలి కదా. ఆయన ఇప్పుడు వచ్చేసాడు రెడీగా. సతీష్ పెళ్లి కూతురు వచ్చేయమ్మా. పెళ్లి కూతురు సతీష్ అయితే వచ్చాడు, మరి పెళ్లి కొడుకేడి? పెళ్లి కొడుకు ఎవరు? నువ్వు ఉన్నావు కదా. నీ పేరు? సమంత. శామ్. నాకన్నా ఫాస్ట్గా ఉందిగా. ఏమండి పాలు చల్లారిపోతుంది, ముందు పాలు తాగండి. పాలు తాగడం అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఘట్టంలోకి వెళ్ళిపోదామా?
అరే టాస్క్ నీకు ఇచ్చినట్లేదురా, నాకు ఇచ్చినట్టుంది. ఏంటి రావురే, ఉన్న 2 నిమిషాల్లోనే ఇంత చేసావు అంటే పొరపాటున ఒక గంట ఎత్తే ఎంత చేస్తారా నువ్వు? మరి సీనియర్స్ అంటే అంతే. మీ ఇలాంటి వాళ్ళకి డేర్ ఇవ్వాలంటే కొంచెం ఆలోచించుకునే చాలు. ఇంకా బై బై. భయపడ్డారు. ఈసారి నేను సెలెక్ట్ చేస్తాను, కొంచెం ఆలోచించి సెలెక్ట్ చేయాలి. దాంట్లో అందరూ తేడాగానే ఉన్నారు. ఓకే శ్రీధర్, నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, సో నీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆల్రెడీ అన్నయ్య కాబట్టి సేమ్ మీ చెల్లికి నువ్వు ఎలా అయితే గోరింటాక్ పెడతావో, మీ సీనియర్స్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొని ఆమెను కూడా నువ్వు చెల్లిలాగే భావించి గోరింటాక్ సినిమాలో రాజశేఖర్ లాగా నువ్వు గోరింటాక్ పెట్టాలన్నమాట. ప్రాపర్టీ ప్లీజ్. గోరింటాక్ వచ్చేసింది, నీ సిస్టర్ కూడా వచ్చేసింది. టేక్ పొజిషన్స్. మా మ్యూజిక్ వేసుకోమా కొంచెం. చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో 2వ సగం లక్షణం నేనే, అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఇంక చేసి డేర్ చాలే కానీ ఇంకెళ్ళు. బాగా చేశారు కదా, అందుకే మాటలు రావట్లేదు, అర్థమైంది. సో టచ్ చేసి చూడైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మా సీనియర్స్ అయితే సూపర్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్. మా వాళ్ళు ఏమైనా తక్కువ, మా వాళ్ళు కూడా సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ జూనియర్. ఓకే, ఇప్పుడు దాకా మగవాళ్ళ హవా నడిచింది, ఇప్పుడు మా వీర వనితలు రావడానికి రెడీగా ఉన్నారు. మరి మీ సైడ్ మీ వాళ్ళు వీర వనితలేమో, మా సీనియర్స్ ఎప్పుడు సూపర్. అసలు అంతే, ఎప్పుడు సూపర్ టూపర్ తుప్పు తురుము ఇయ్యే. మా వాళ్ళు మాత్రం వీర వనితలు. ఓకే, ఇప్పుడు దాకా మేము ప్రూవ్ చేసుకున్నదంతా ఒక ఎత్తు, ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మా వీర వనితలు అందరూ కూడా. ఓకే జూనియర్స్ రెడీయా? మీరు అలా ప్రూవ్ చేసుకుంటున్నానండి, కానీ ఈ గేమ్ మాత్రం మా సీనియర్ గర్ల్స్ విన్నర్స్ కదా సీనియర్స్. సో మా సీనియర్స్ రెడీగా ఉన్నారా? లెక్క పెట్టుకో ఒక్కొక్కరిని. మీ సీనియర్స్ రాతలు మార్చడానికి మా గీతలు వీర వనితలు రెడీగా ఉన్నారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఓకే లాస్యా, మీ వాళ్ళని రెడీగా ఉంచుకో. మీ వాళ్ళ రాతలు మార్చడానికి మా గీతలు రెడీగా ఉన్నారు. ఓకేనా జూనియర్స్ రెడీయా? మీ కోతులతో మాకు అనవసరం. రెడీగా ఉన్నారా సీనియర్స్? లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు.
గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాం చలో. సో మరి చలో ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దామా నితిన్? ఓకే మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో చలో గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సో చలో గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ చూస్తున్నారు కదండి 2 బిగ్ ఫుట్స్ ఉన్నాయి. సో మా సీనియర్ టీం నుంచి ముగ్గురు, జూనియర్ టీం నుంచి ముగ్గురు వస్తారు. మా సీనియర్ టీం నుంచి ముగ్గురు వచ్చి రైట్ ఫుట్ మీద రైట్ లెగ్, లెఫ్ట్ ఫుట్ మీద లెఫ్ట్ లెగ్ వేస్తారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి. ఆ థ్రెడ్స్తో వాళ్ళ కాళ్ళని కట్టేస్తాము. కట్టేసిన తర్వాత పక్కనే హ్యాండ్ బెల్ట్స్ ఉన్నాయి. వాళ్ళు హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఆ హ్యాండ్ బెల్ట్స్ని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత పొజిషన్స్లో నిల్చున్న తర్వాత ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అక్కడ చూస్తున్నారు కదండి ఫ్లాగ్ ఉంది. ఆ ఫ్లాగ్ చుట్టూ యూ టర్న్ చేసుకొని మరి ఇక్కడికే డెస్టినేషన్ పాయింట్కి రీచ్ అవ్వాలి. సో ఎవరైతే అతి తక్కువ టైంలో వస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే రెడీయా జూనియర్స్? రెడీ. ఓకే లాసా, ఇంతకు ముందు ప్రీవియస్ గేమ్ లో మీ వాళ్ళు ముందు వచ్చారు కదా, సో ఇప్పుడు మా వీరవంతులు ముందు వస్తారు. ఓకేనా? ఓకే కమాన్ వీరవంతులు. మా జూనియర్స్ అయితే పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. సీనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఓకే చూసావు కదా రాశా, చెలో గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు విన్నర్స్ ఎవరో తెలియాలంటే స్కోర్స్ చూడాలి.
చూసిద్దామా మరి? ఓకే, స్కోర్స్ ప్లీజ్. చలో గేమ్ విన్నర్స్ మా వీరవంతులు. చూసావు కదా, ఇప్పుడైనా అర్థమైందా? గెలవడానికి వచ్చిన ప్రతి ఒక్కడు రాణైపోడు, రాజు అయిపోడు. గెలిచిన వాడు రాజు రాణిలు అవుతారు. ఏదో గెలిచారులే, దానికి ఎందుకు అంత ఉత్సాహపడుతున్నావు? ఏదో గెలవడం ఏంటి? అంత కష్టపడి మా వాళ్ళు కష్టపడి డింగ్ డింగ్ అని నడిచారు. మీ వాళ్ళు వెళ్ళి ఏదో చాలా స్టైల్ గా అక్కడే పడిపోతున్నారు. ఏదో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పడిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. అసలు నీకు ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలిసారంటే ఇంకా నీకు ఉంటా చూడు దేత్తడి పోచమ్మ కూడా. ఇంకా సో అయినా మా సీనియర్స్ చాలా చాలా చక్కగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. థ్యాంక్ యూ సో మచ్ జూనియర్స్. చాలా బేభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటికైనా అర్థమైందా ఇక్కడ గెలిచింది ఎవరన్నది? గెలిచారు, ఈ గేమ్ లో గెలిచారు. కానీ ఫైనల్ స్కోర్స్ తెలిస్తేనే ఎవరు టైటిల్ విన్నర్స్ అని తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ ఫైనల్ గేమ్ ఇదే కదా. ఫైనల్ గేమ్ ఇదే అబ్బా, కానీ ఫైనల్ స్కోర్స్ వేరు. అన్ని కలిపి ఒక ఫైనల్ స్కోర్ ఉంటుంది. ఆబ్వియస్లీ కరెక్టే. సో ఇప్పుడు ఫైనల్ స్కోర్ తెలియాలంటే మనం గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి. సో ఇన్వైట్ చేసేద్దామా? ఓకే, ఇన్వైట్ చేసేద్దామా జూనియర్స్? ఇన్వైట్ చేసేద్దామా సీనియర్స్? విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం పిలిచేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ ప్రిన్సిపల్ ఆఫ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సిహెచ్ హనుమాన్ చౌదరి గారు. ఓపెనింగ్ లోనే డాన్స్ తో దుమ్ము దులిపింది మా జూనియర్స్. ఎంత చక్కగున్నావో విన్నర్స్ మా సీనియర్స్. సరైన వాళ్ళు విన్ అయింది మా జూనియర్స్. సో నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు ప్రిన్సిపల్ ఆఫ్ శిల్పా డిఎడ్ కాలేజ్ టిఎస్ఆర్పి ప్రసాద్ గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. టచ్ చేసి చూడాల విన్నర్స్ మా సీనియర్స్. గీతతో అంత ఈజీ కాదని ప్రూవ్ చేసింది మా జూనియర్స్. ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్ మా జూనియర్స్. ఇప్పటికైనా అర్థమైందా? తోపులు తురుములు అనేవి కరెక్ట్ గా సూట్ అవి మా జూనియర్స్ కి మాత్రమే. అయినా మీరు ఏం రౌండ్స్ గెలిచారు? అందం అంటే ఇక్కడ గెలిచింది ర్యాంప్ వాక్ లో. నిజంగా నిజాయితీగా మెయిన్ అది ఇంపార్టెంట్ లైఫ్ లో. అది ఎవరు గెలిచారు? మా సీనియర్స్. అర్థమైందా? తోపులు ఎప్పటికైనా సీనియర్సే. ఇక్కడ డాన్స్ అసలు ఓపెనింగ్ లోనే కుమ్మేసింది మా జూనియర్స్ అమ్మా. సరైనోడు అంటూ మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసింది ఎవరు? గీతతో అంత ఈజీ కాదని మళ్ళీ 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 ప్రూవ్ చేసింది ఎవరు? స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ ఎవరిది? అది ఆడియన్స్ మనసు గెలుచుకుంది ఎవరు? మా సీనియర్స్. సో చూసారు కదండి ఆడియన్స్, ఇంతే ఎంటర్టైన్మెంట్ తో రేపు మరో సూపర్ డూపర్ కాలేజ్ తో సేమ్ టైం కలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ లాస్యా. This is Nidin signing off today. Bye bye. Bye bye juniors.